వెల్కమ్ టు మన ప్రజా సమస్యలు. హన్మకొండ జిల్లా పరకాలపట్నం గవర్నమెంట్ సివిల్ ఆసుపత్రిలో బహుజన సమాజ్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు మడికొండ రవలి ప్రమోద్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ కార్యదర్శి శనగరపు రాజు, జిల్లా అధ్యక్షులు పట్ల వినయ్, అంబేద్కర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కార్యదర్శి హాజరై మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి 69వ పుట్టినరోజు సందర్భంగా పరకాల పట్టణంలోని సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఇక్కడ చూడండి అరే తప్ప విష్ణురా పండ్లు వాడని థ్యాంక్ యూ. సరే అయిపోయింది. వాళ్ళను కొద్దిగా బయటకు వచ్చాను. అయితే మాయావతి గారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఆమె గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు 69వ జన్మదినం సందర్భంగా ఈరోజు పరకాలలో ర్యాలీ నిర్వహించి, అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు ఆమె పుట్టినరోజు సందర్భంగా సంతోషంగా ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క మాయావతి గారి జన్మదినాన్ని కాంశీరామ్ గారు జన కళ్యాణ్ దివస్ గా జరుపుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా జన కళ్యాణ్ దివస్ ను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒకటే పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జాతుల కోసం దిగొచ్చినటువంటి, అంటే ఈ జాతుల కోసం పుట్టినటువంటి నాయకురాలు కేవలం మాయావతి గారే. ఈ మాయావతి గారే లేకపోయి ఉంటే, బహుజన్ సమాజ్ పార్టీ లేకపోయి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క హక్కులను ఏనాడో కాలరాసేవారు. అంబేద్కర్ కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించి అందరి యొక్క హక్కులను, బహుజన జాతుల యొక్క హక్కులను రాజ్యాంగం రూపంలో పొందుపరిచిండు అంబేద్కర్ గారు. ఆ యొక్క హక్కులను బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు ఈరోజు కాపాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు అదే మనువాదులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రూపుమాపడం కోసం, మార్చడం కోసం అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. ఎందుకోసము అనంటే, బహుజన జాతులు ఈ రాజ్యాంగాన్ని వినియోగించుకొని అధికారంలోకి ఎక్కడ వస్తారో, అధికారంలోకి వస్తే మా తక్కువ శాతం ఉన్నటువంటి జాతులను మేము అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులలో మమ్మల్ని అణిచివేస్తారో అని చెప్పేసి
భయపడుతూ ఈ రాజ్యాంగాన్ని మార్చివేయాలి, ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అధికారంలోకి రాకుండా చేయాలని చెప్పేసి, ఓటు హక్కు లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ పనిచేస్తా ఉన్నది. అలాగే అందులో భాగంగానే మొన్న అమిత్ షా మాట్లాడిండు, ఈ అంబేద్కర్ ఎందుకు మనం పూజించాలి, అంబేద్కర్ అంబేద్కర్ అని ఊకే ఎందుకు అనాలి, అనకూడదు, అవసరం లేదు అని చెప్పి అంబేద్కర్ ని అవమానపరుస్తున్నాడు. దాని వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్రున్నదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉన్నది. అదే విధంగా మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలనే 7 లక్షల ఎకరాల భూములు లేని పేదలకు పంచిపెట్టింది. అక్కడ పట్టాలు ఇచ్చింది, బోర్లు వేసింది. ఈరోజు బీసీలకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కావడం కోసం భాగేదారి భవన్ అని చెప్పేసి లక్షలు పెట్టి చదివించి ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను చేసింది. ఈరోజు కూలికి పోయే వాళ్ళను తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చుండబెట్టి పరిపాలన అంటే ఏంటో చూపెట్టింది. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అధికారం, రాజ్యాధికారం యొక్క రుచి చూపెట్టినటువంటి ఘనత మన మాయావతి గారిది. కాబట్టి ఈ వెనుకబడ్డటువంటి జాతులు, అణచివేయబడినటువంటి జాతులన్నీ కూడా ఏకమై బహుజన్ సమాజ్ పార్టీ నేతృత్వంలో, మాయావతి గారి నేతృత్వంలో అందరూ కలిసికట్టుగా వచ్చి బహుజన్ సమాజ్ పార్టీని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారంలోకి తీసుకొస్తేనే ఈ బహుజన జాతులన్నీ కాపాడబడతాయి, రాజ్యాంగం కాపాడబడతాయని ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను శనిగరపు రాజు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అలాగే ఈ కార్యక్రమము మన పరకాల నియోజకవర్గ అధ్యక్షులు కాకి శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కర్ర రమేష్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ గారు, అలాగే మండల నాయకులు మన విష్ణు, అలాగే ముత్యాల నరేందర్ గారు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ అభిమానులు కూడా, మాయావతి గారి అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పనుల పంపిణీ చేయడం జరిగింది. జై భీమ్, జై భారత్.